సార్ అందరికీ నమస్కారం. సిఎస్సి వెబ్సైట్ నందు కొత్త ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్. విద్యార్థులు మీ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులందరి వివరాలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే విద్యార్థుల యొక్క అడ్మిషన్ సంబంధించి కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ముందుగా సిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళాలి సార్. అక్కడ మనకు సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. లాగిన్ అవుతాము. మన స్కూల్ అటెండెన్స్ యాప్ యూజర్ ఐడి పాస్వర్డ్ సైన్ ఇన్ అవుతాం సార్. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఆప్షన్స్ వస్తాయి సార్. ఇందులో క్యాచ్మెంట్ ఏరియా స్టూడెంట్ ఇన్ఫో పైన క్లిక్ చేస్తే మీ క్యాచ్మెంట్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్ యొక్క క్యాచ్మెంట్ వచ్చేసరికి ముచ్చురామికి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా సార్. ఇందులో చిల్డ్రన్స్ టేకెన్ ఫ్రమ్ సచివాలయము. టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ 259 ఉన్నారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్ 248. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అదర్ స్ట్రీమ్స్ అంటే 7. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 6 to 14 years ఏజ్ 4 ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ 82, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 166 మంది ఉన్నారు ఈ క్యాచ్మెంట్ ఏరియాకి సంబంధించి. సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి ముచ్చురామి, సీతారాంపల్లి, రేగాటపల్లి ఈ యొక్క సచివాలయం సంబంధించినటువంటిది. సో మొత్తం ఈ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ 3, అందులో 259 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే నెంబర్ ఆఫ్ పిల్లలు విద్యార్థులు ఎంతమంది స్కూళ్ళల్లో ఉన్నారంటే 248 మెంబర్స్ ఉన్నారు. సో రిమైనింగ్ అంతా డ్రాప్ అవుట్స్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ 4 మెంబర్స్ ఉన్నారు. అదర్ స్ట్రీమ్లో 7 మంది ఉన్నారు. సో ఆ ప్రకారంగా మనకు వివరాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రైవేట్ స్కూల్ పోయే విద్యార్థుల యొక్క వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు, ఇక్కడ స్కూల్ కోడ్ ఉంది, స్కూల్ నేమ్ ఉంది, డిస్టిక్ ఉంది, మండలు, స్కూల్ కేటగిరీ, తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది. సో ఎగ్జాంపుల్ ఈ స్కూల్ తీసుకుంటే చైతన్య ఇంగ్లీష్ మీడియం నారాయణ, లక్ష్మీ శ్రీనివాస్ నగర్, అనంతపూర్లో 2 పిల్లలు ఉన్నారు సార్. సో ఈ క్యాచ్మెంట్ ఏరియా నుంచి మనకు 31 కిలోమీటర్లు వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యూ పైన క్లిక్ చేసామనుకోండి, ఆ విద్యార్థి యొక్క మనకు వివరాలు కనిపిస్తాయి. అది చూడండి సార్. సో ఇక్కడ అలాగే మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. ఆ శాటిలైట్ మ్యాప్కి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నారనేది ఆ మ్యాప్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏ పరిధిలో ఉన్నారు వాళ్ళ మార్కింగ్ ఇచ్చారు చూడండి సార్. ఆ మార్కింగ్ సంబంధించినటువంటి అన్నీ కూడా మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇప్పుడు దాదాపుగా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఎంతమంది ఉన్నారు సార్ అంటే 166, 166 మంది ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో మాత్రమే ఉన్నారు. సో ఇది మనకు ఈ క్యాచ్మెంట్